మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఓటగాను ఉండును గాక. చదివినటువంటి వాక్య భాగంలో ఇర్మీయా అనేటువంటి ఒక ప్రవక్త పలుకుతున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రములు ధ్యానించడానికి నా తల జలమయంగా చెయ్యి ప్రభువా, అనగా నా తల ఒక నీరు కలిగినటువంటి బావి వలె చేయుము తండ్రి అని కోరుకుంటున్నాడు. అతని కన్ను కన్నీటి ఓటగా చేయమని కోరుకుంటున్నాడు. ఎల్లప్పుడూ పారేటువంటి పొంగుతున్నటువంటి నీటి ఓట వలె నా కన్నులు ఉండాలని కోరుకుంటున్నాడు. ఇర్మీయాను గూర్చి మనము చారిత్రక ఆధారాలతో చూస్తాం. అతడు కన్నీటి ప్రవక్త అని. మరి ఏ ప్రవక్తకు ఆ బిరుదును ఆపాదించలేదు, కానీ ఇర్మీయాకు మాత్రం కన్నీటి ప్రవక్త అని బిరుదునిచ్చారు. కారణం ఇదే. అతడు దేవుని యొద్ద ప్రార్థిస్తున్నాడు. ప్రభువా, హతమైపోతున్న జనులను బట్టి నేను ప్రార్థించడానికి, వారిని బట్టి నేను కన్నీరు విరవడానికి నా తలను నా కన్నులను నీవు మార్చవా? ఇప్పటి వరకు నా తలలో వ్యర్థమైనటువంటి ఆలోచనలు, తలంపులు, నా స్వకీయ ఆలోచనలు నన్ను గూర్చి మాత్రమే కోరుకుంటూ ఆశిస్తూ నేను ఇది చేయాలి అది చేయాలనేటువంటి తపనతోనే నా ఆలోచనలు నా మనసులో నా తలలో నిలిచిపోయినాయి తండ్రి. ఇక మీదట నా తలలో ఆలోచనలు నీ స్వకీయ సాంపాద్యాన్ని గూర్చి, నీ చిత్తాన్ని గూర్చి, నీ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి గూర్చి, నీ రాజ్య వ్యాప్తి కొరకు మాత్రమే ఉండాలి అని ఇర్మీయా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేడు మనం మన సొంత స్వకీయ స్వీయ స్వార్థపరమైనటువంటి క్రియలను గూర్చి మాత్రమే కాదు కానీ కన్నీరు విడుచుట, దేవుని చిత్తము చేయడానికి కన్నీరు విడవాలి. కొందరిని చూస్తూ ఉంటే వారికి ఒక క్రొత్త వాహనం కావాలి, ఆ వాహనం కొరకు ఏడుస్తారు. కొందరికి ఉద్యోగం కావాలి, ఆ ఉద్యోగం కొరకు ఏడుస్తారు. కొందరికి వ్యాపారంలో లాభం కావాలి, ఆ లాభం కొరకు ఏడుస్తారు. కొందరికి చక్కటి శిశువు కావాలి, ఆ బిడ్డల కొరకు ఏడుస్తారు. కొందరు ఉన్నతమైన చదువులు చదువుకోవాలి, ఆ చదువులను గురించి ఏడుస్తారు. ఎప్పుడు కూడా అవే ఆలోచనలు, అవే ఆశలు తలలో నిండుకొని ఉంటాయి. కానీ మనం ఆత్మీయంగా మరొక మెట్టును పైకి ఎక్కవలసిన వారమై ఉన్నాము. క్రీస్తు స్వారూప్యులకు మార్చబడ్డానికి క్రీస్తు శక్తి చేత, ఆత్మచేత నింపబడి ముందుకు సాగుతూ ఉండగా మన పితరుల జీవితం బట్టి మనము తెలుసుకోవాల్సినటువంటి విషయములలో ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయమని చెప్పుకోవచ్చు. కారణం, నీ చంటి బిడ్డలను గూర్చి, నీ కుమారులు కుమార్తెలను గూర్చి నీవు వేకువ జామునే లేచి నీళ్లు కుమ్మరించినట్టుగా నీవు నీ హృదయాన్ని కుమ్మరించు, వారి నిమిత్తం కన్నీటి ప్రార్థన చేయని మనం వాక్యంలో చూస్తాం. అదే విధంగా నీ బిడ్డలకు, నీ కుమార్తెలకు ఏడ్చి ప్రార్థన చేసేటువంటి అనుభవమును నేర్పించు, ఆ విద్యను వారికి బోధించు అని కూడా మనం చూస్తాం. కనుక మనం మన స్వార్థం కొరకు, మన యొక్క భౌతిక పరమైనటువంటి కోరికల కొరకు ఆ ఆలోచనలు కలిగి ఏడ్చుట వ్యక్తిగతం అయినప్పటికీ, మనం ఆత్మీయంగా మన చుట్టూ నశించిపోతున్న వారి నిమిత్తం మన ఆలోచనలను సరి చేసుకునవలసిన వారమై ఉన్నాము. మన కన్నీరు వారి రక్షణకు కారణము ఉన్నట్లుగా కార్చవలసిన వారమై ఉన్నాము. ఇర్మీయా దానిని బాగుగా ఎరిగినవాడు. తనంటాడు, జనులకు దేవుడు చెప్పిన వాక్కును తెలియజేసి వారు అపహాస్యం చేస్తా ఉంటే, వారు వినకుండా గేలి చేస్తా ఉంటే, తృణీకరిస్తూ ఉంటే వారితో అంటాడు ఇర్మీయా, మీరు నన్ను అపహాస్యం చేస్తున్నారు, నేను చెప్పిన మాటలను మీరు వినట్లేదు కదా, ఇదిగో మిమ్మల్ని నేనేమీ చేయలేను, కానీ మీకోసం రహస్యంగా కన్నీటి ప్రార్థన చేస్తాను అని అంటాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట. ఇర్మీయా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. దాని అర్థం, ఇర్మీయా తాను ఎప్పుడు కడుపు నిండా తినాలి, బంగారాన్ని ధరించుకోవాలి, విలువైన వస్త్రాలు ధరించుకోవాలి, విలాసవంతమైనటువంటి వాహనాల్లో తిరగాలి, అడుగు బయట పెట్టినా లోపల పెట్టినా చల్లటి వాతావరణం నాకు ఉండాలి, నా అడుగు కందకుండా మెత్తటి పాదరక్షకులు ఉండాలి, నా నెత్తికి ఎండ తగలకుండా ఎల్లప్పుడూ నాకు నీడ ఉండాలి అని తన కోసం ఎప్పుడూ ఆలోచించుకోలేదు. నేను కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోవాలి అని కోరుకోలేదు. నేను నా జనులలో హతులైన వారి నిమిత్తం, నశించిపోతున్న వారి నిమిత్తం ఏడుస్తాను, నా ఆలోచనలను వారి రక్షణ కొరకు వినియోగిస్తాను, నా కన్నిటిని వారి రక్షణకు కారణంగా నేను మారుస్తాను అని ఆయన సన్నిధిలో నాకు అటువంటి అనుభూతి, అటువంటి అనుభవం, అటువంటి ఆధ్యాత్మిక స్థితి కావాలి ప్రభా. నేను అట్టి ఉన్నతమైనటువంటి శిఖరాన్ని నేను అధిరోహించాలని ఒక ఆత్మ సంబంధమైనటువంటి కోరికను కోరుకొని ఆ ప్రకారం జీవించిన వాడుగా ఉన్నాడు ఇర్మీయా. నేడు ఈ అంత్య దినములలో మనము కలిగి ఉండవలసినటువంటి ఒక అమూల్యమైనటువంటి గుణం కన్నీటి ప్రార్థన. నశించిపోతున్న
ఉన్న వారిని గూర్చి కన్నీటి ప్రార్థన, వ్యక్తిగతంగా కుటుంబాన్ని గూర్చి, బిడ్డలను గూర్చి, చదువులను గూర్చి, ఉద్యోగాల గూర్చి, వ్యాపారాలను గూర్చి, కోర్టు సమస్యలను గూర్చి, ఆర్థిక ఇబ్బందులను గూర్చి, కష్టాలు నష్టాలను గూర్చి ప్రార్థన చేస్తాం. అది సరియే, కానీ మనతో ఉన్నవారు నిత్య నరకానికి పాత్రులు కాకుండా వారి నిమిత్తం కూడా మనం ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాము. అట్టి భారము కలిగిన వారముగా మనం ముందుకు సాగాలని ఈ వాక్యం ద్వారా ప్రభు నేటి దినాన్ని మాకు తెలియజేస్తూ ఉండగా మనం అట్టి ఆధ్యాత్మిక స్థితికి చేరుదము. కీర్తనల గ్రంథంలో కూడా ఒక విషయాన్ని చూస్తాం. 119వ కీర్తన 136వ చరణం. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఎరులై పారుచున్నది. కీర్తనకారుడు కూడా ఇదే మాటను తలపోస్తున్నాడు. ఎంత ఆత్మ కలిగించు ఐక్యత! ఈ కీర్తన దావీదు రాయలేదు, కానీ ఎవరు రాశారనేది స్పష్టత మనకు లేదు. కానీ రాసినటువంటి కీర్తనకారుడు ఒక ఉన్నతమైనటువంటి ఆత్మీయ శిఖరాన్ని అధిరోహించిన వాడుగా ఉన్నాడు. అతను అంటున్నాడు, జనులు నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోవుట నేను చూచానయ్యా. అది చూచినప్పుడు నా కన్నుల నుండి నీరు ఎరులై పారుతూ ఉన్నది. మనం ఈ ఆత్మీయ స్థితిని కలిగి ఉండడం ఎంతో భాగ్యము. నశించిపోతున్న వారిని చూసి వారికి అలాగే జరగాలి, వారు అలాగే ఓడిపోవాలి, వారు అలాగే పడిపోవాలి, వారు అలాగే అనారోగ్యంతో నశించిపోవాలి అని కోరుకునే వాళ్ళు అనేకులు ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఆత్మీయులు కూడా ఆ కోవలో ఉంటారు. కానీ నిజమైన ఆత్మీయుడు, నిజంగా క్రీస్తు రక్తంలో కడగబడినవాడు, నిజంగా క్రీస్తు మనసును పొందుకున్నవాడు, నిజంగా క్రీస్తు ఆత్మచేత నింపబడినవాడు, నిజంగా క్రీస్తు రాజ్యానికి ఎదురు చూస్తూ విశ్వాసంతో జీవిస్తున్న వారు నశించిపోతున్న వారి నిమిత్తం భారము కలిగి ఉంటారు. అది సేవకులు మాత్రమే కాదు, కానీ ప్రతి క్రైస్తవుడు ఈ భారమును కలిగిన వారుగా ఉండాలి. ప్రతి క్రైస్తవుని మీద స్వార్థ భారం ఉంది. ప్రతి క్రైస్తవుని మీద నశించిపోతున్న వారి నిమిత్తం ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది. అందుకే తిమోతికి రాస్తూ పౌలు కూడా అంటాడు, నీవు సుఖంగా సౌఖ్యంగా జీవించాలనుకుంటున్నావా? ఇదిగో రాజుల కొరకు, అధికారుల కొరకు, అందరి నిమిత్తం, మనుషులందరి కొరకు ప్రార్థన చేయి. అన్ని అధికారుల విభాగాల గురించి ప్రార్థన చేయి. అప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది. మనం కన్నీరు విడిచి ఇతరుల కొరకు ప్రార్థన చేసేటప్పుడు మనకది దీవెన, మనకది ఆశీర్వాదం. ఇది ఎరిగిన వాడుగా పౌలు కూడా అంటున్నాడు తిమోతికి రాస్తూ, నీకు నెమ్మది, సౌఖ్యము, సుఖము దక్కాలి అంటే నీవు కన్నీటి ప్రార్థన నశించిపోతున్న వారి నిమిత్తము చేయి. కన్నీటి ప్రార్థన నీ చుట్టూ ఉన్నవారి కొరకు చేయి. కొందరు చూస్తూ ఉంటే వారు ఎల్లవేళలా వారు, వాళ్ళ భర్త, వాళ్ళ బిడ్డలు ఇదే ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేయమన్న ఆ సంఘంలో ఇదే ప్రార్థన, ముందు వెనక అసలు సమయం ఏంటి, సందర్భం ఏమిటి, దేని గురించి మనం ఇక్కడ ఉన్నామని ఏ ఆలోచన ఉండదు. చనిపోయిన వారి దగ్గర నన్ను, నా భార్యను, నా బిడ్డల్ని, లేదా నన్ను, నా భర్తని, నా బిడ్డల్ని ప్రార్థన చేస్తారు. లేదా ఎవరో పెళ్లి సందర్భంలో ప్రార్థనకు నిలబెట్టిన మళ్ళీ నా కుటుంబము, నా బిడ్డలు, నేను, నా నిమిత్తమే అని వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇక సందర్భం ఏదైనా, సమయం ఎప్పుడైనా సరే ఇదే ప్రార్థన. వాక్యం సెలవిస్తుంది అది నీకు ఆశీర్వాదం కాదు అని. వారంటారు అదే ప్రార్థన సంఘంలో ఉన్నటువంటి వారందరికీ నేర్పిస్తారు. వారు ఎక్కడికి వెళ్ళినా ఒక్క ప్రార్థన చేస్తారు తప్ప వారి పాపాలను గూర్చి పశ్చాత్తాపడడం, ఈ పాపాలను జయించుడాలనేటువంటి ఆలోచన కలిగి ఉండడం, నశించిపోతున్న వారి నిమిత్తం నేను ఎప్పుడు ప్రార్థన చేయాలనేటువంటి తాపత్రయం కలిగి ఉన్న వారుగా కనబడరు. అందుకే వాక్యం సెలవిస్తుంది నశించిపోతున్న వారి నిమిత్తం ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకున్నది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే జనులందరి కొరకు ఏడ్చి ప్రార్థన చేయి. అమెరికాలో, ఆఫ్రికాలో, లండన్ లో, యూరోప్ లో ఉన్న జనులందరి కొరకు ఏడ్చి ప్రార్థన చేయి అని లేదు, కానీ నీ జనులలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయి. నేడు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎక్కడో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తారు, కానీ వారి కుటుంబీకుల గురించి, వారి ఇంటి పక్కన ఉన్న వారి గురించి, వారి రక్షణ పొందాలని ప్రార్థన చేయి వారు కనబడకపోవడం సూచనీయం. అయితే వాక్యము తేటగా మనకు తెలియజేస్తుంది, నీ బంధువుల కొరకు, నశించిపోతున్న వారి కొరకు, ఇంకా లోకములో ఉన్న వారి కొరకు, పాపపు ఊబిలో కూరుకుపోయిన వారి కొరకు, ఇంకా క్రీస్తుని వ్యతిరేకిస్తున్న వారి కొరకు, నీ రక్త సంబంధికుల్లో, నీ బంధువుల్లో ఉన్న వారి నిమిత్తం ప్రార్థన చేయవలసినటువంటి భారం మొట్టమొదట మన మీద ఉన్నది. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి ఆ ప్రియ సహోదరులారా, మీ బంధువుల్లో ఎక్కడెక్కడ క్రీస్తును వ్యతిరేకిస్తూ, లోకములో సృష్టిని పూజిస్తూ, క్రీస్తును తృణీకరిస్తూ, అవమానిస్తూ, హేళన చేస్తూ, వ్యంగ్యంగా మాట్లాడుతూ ప్రేమలేని వారుగా ఉంటున్నారో వారి నిమిత్తం కన్నీటి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. మరియు రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ ఉన్నటువంటి నశించిపోతున్న వారందరి నిమిత్తం కూడా ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాము. ఈ మాట మనల్ని ఆత్మీయతలో కొంచెం పురుకొల్పడానికి, ఆత్మీయ మెట్టును ఎక్కింప చేయడానికి, క్రీస్తు మనసును తెలుసుకోవడానికి, క్రీస్తు స్వరూపులకు మార్చబడడానికి, క్రీస్తును అనేకులకు చూపించడానికి, మాదిరికరమైనటువంటి జీవితం కలిగి ఉండడానికి మాత్రమే. ఇది చేటు చేత దీవెన, సంతోషము, సమాధానం కుటుంబాలలో ఏలుబడి చేస్తుందని ఒక దాచబడినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు కన్నీటి ప్రార్థనలో ఉంచాడు.
కనుక నా ప్రియ సహోదరులారా, మనం మన చుట్టూ ఉన్న వారి కొరకు, నశించిపోతున్న వారి కొరకు కన్నీటి ప్రార్థన చేద్దాం. ఆ కన్నీటి ప్రార్థన చేయటను బట్టి మన కుటుంబంలో నెమ్మది, సమాధానం, సంతోషం కలుగుతుంది. మీ కుటుంబంలో సమాధానం లేదా, మీ కుటుంబంలో సంతోషం లేదా, మీ కుటుంబంలో సమృద్ధి లేదా, మీ కుటుంబంలో ఏది లోటుగా ఉందో, మీ చుట్టూ ఉన్న వారిలో ఉన్నటువంటి ఆ పరిస్థితులను బట్టి మీరు ప్రార్థన చేసిన యెడల మీ కుటుంబంలో మీరు అట్టి ఆశీర్వాదాలను అనుభవిస్తారు. దేవుడు అట్టి ప్రార్థన అంగీకరించి నూతనమైనటువంటి కార్యాలను జరిగిస్తాడు. ఇర్మియాను కీర్తనకారుణ్ణి మన కనుల ఎదుట దేవుడు సాక్షులుగా నిలబెట్టి ఉండగా, ఆ సాక్షి సమూహం మేఘం వల్లే మన మీద ఉండగా దాన్ని చూస్తూ మనం ముందుకు సాగిపోతూ క్రీస్తు స్వరూపులకు మార్చబడి నిత్యరాజ్యానికి వారసులుగా చేర్చబడతాము గాక. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి, నా ప్రభు వాక్యం ఉన్న ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. కన్నీటి ప్రార్థన చేయడంలో గొప్ప ఆశీర్వాదం ఉందని మీరు తెలియజేశారు. నశించిపోతున్న వారి కొరకు, హతులైన వారి కొరకు ప్రార్థన చేయాలని మీరు సెలవిచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. వాక్యం ఉన్న ప్రతి వారు కేవలం స్వార్థపరమైనటువంటి ఆశీర్వాదాల కొరకు, స్వీయ కోరికల కొరకు మాత్రమే కాక నశించిపోతున్న వారి కొరకు కూడా ప్రార్థన చేయాలని మీరు సెలవిచ్చిన రీతిన ప్రతి వారు నీ వైపు తిరిగి ఉండగా వారిని నిండాలుగా దీవించండి. వారి ప్రతి కోరికను సిద్ధింపచేసి నీ సన్నిధిలో సాక్షి నిలబెట్టి ఈ రాకడ రాజ్యంలో సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.